చెప్పాలి. మనం కాంట్రాక్ట్తో ఫైట్ చేయట్లేదు, మనం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పని చేయట్లేదు. ఈ రోజు మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాం? బీజేపీ ప్రభుత్వం ఫైట్ చేస్తున్నాం. ఇది మన బుర్రలో ఉండాలి. అందుకే మనం అందరం కలిసి ప్రజాప్రతినిధి ప్రజలు కలుపుకొని వెళ్ళాలి. ఈ రోజు బాబు వచ్చే జాబ్ అన్నారు, కొత్త జాబులు అంటున్నారు. మన పిల్లలకు జాబ్ ఇస్తారంట, తండ్రి జాబ్ తీసేస్తారంట. మరి ఇదే కంటే మనకి అర్థం అవుతుంది. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించాలి. బాబు మన పిల్లల ఉద్యోగాలు దిగాలి, వాళ్ళు ఏదో ఎత్తుకుంటారు కానీ నా జాబ్ గ్యారెంటీ ఒప్పందం ఇల్లు ముట్టడం చెప్పాలి వద్దా? అందుకే ఈ రోజు చెప్తున్నా, కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉంటే కిందకి 30% 20% కాంట్రాక్ట్ నోటీస్ ఇచ్చింది యాజమాన్యం. కానీ ఈ రోజు చెప్తున్నాను, 18,000 20,000 మంది ఉన్నప్పుడు పర్మనెంట్ చెప్పలేదు, సమ్మె చేస్తున్న కనుక తొలగిపోతే స్టీల్ ప్లాంట్ పూర్తిగా కాంట్రాక్ట్ ఇబ్బంది ఉంది. ఒక్క గంట స్టీల్ ప్లాంట్ ముట్టిపోతే తప్ప బాగుపడే పరిస్థితులు ఒక్క కార్మికుడు కలిగించిన మీ మాట ఒప్పుకునే పరిస్థితులు కలిసి ఈ సమ్మె మొక్క తెలియజేస్తూ ఇప్పుడు మనకు మాట చెప్తున్నాం. 23వ తేదీని ఆదివారం నాడు రాజువాక సెంటర్ నుంచి కోరమణపల్లి వరకు మన పొలిటికల్ సపోర్ట్ చేయాలి, ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయాలని బాధ్యత ద్వారా మన కార్యక్రమం చేయడానికి ఆలోచన ఇచ్చాం. అలాగే 25వ తేదీని మన కాంట్రాక్ట్ కార్మికులు ఏ షిఫ్ట్ లో ఉన్నా షిఫ్ట్ కార్మికులందరూ కలిసి మనం టెంట్ చేపడం చేయాలి. 24 గంటలు తరగంట ఒక్క కార్మికుడు తొలగించినా మా నిర్ధారక డెస్క్లో మేము కొనసాగుతామనేసి ఆ మొత్తం కలిపి 25వ తేదీ మాత్రం మనం పెట్టాం. ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 26వ తేదీని ఆర్ఎస్లో మీటింగ్ ఉంది. 26వ తేదీ మీటింగ్ అయిన తర్వాత వారి ఒక్క కార్మికుడు తొలగి చెప్పకపోతే సమ్మెకి కార్మిక సంఘాలుగా సిద్ధంగా మన యూనియన్ నాయకులు మంత్రి రావు గారు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత 30 సంవత్సరాలు బట్టి మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ 30 సంవత్సరాల్లో ఇటువంటి సమస్య మొట్టమొదటిసారి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కార్మికులు ఎదుర్కొంటున్నారు. గత 30 సంవత్సరాల్లో కార్మికుల కోసం 18 రూపాయలు 75 పైసల జీతం దగ్గర నుంచి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ రేట్ వచ్చేదాకా కూడా ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా ఫుల్ అండ్ ఫైనల్ సదుపాయం వచ్చేదాకా కూడా హక్కుల కోసం పోరాడాం. కానీ ఈ రోజు కొత్తగా గత 4 నెలల నుంచి కార్మికుల్ని తొలగించే విధానంలో కొత్త పద్ధతులని ఈ రోజు మాకు కూడా కొత్తగా ఉంది. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల్ని 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళడం తప్ప కానీ మధ్యలో తొలగించడం అన్నది ఏ రోజు కూడా లేదు. 1995లో మొదట 91లో జరిగింది. అది ఉద్యమంగా ఏర్పడి 95లో కాంట్రాక్టర్ మారిన కార్మికుడు కొనసాగే విధానాన్ని మనం ఇక్కడ కొనసాగించుకున్నాం. కానీ ఈరోజు యాజమాన్యం కుట్రతో మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పేసి అనేక కుట్ర పడుతుంది. అందులో భాగంగానే మనకు తెలిసిన వెంటనే మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారని ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏ అయ్యారు 2,400 రూపాయలు తొలగిస్తున్నారని తెలిసిన వెంటనే మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చిన వెంటనే ఇటు యాజమాన్యం లేబర్ కమిషనర్ తో కలిసి మనకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుడిని కూడా తొలగించకూడదు, తొలగించే విధానం అన్నది ఇలా ఉండదు. దానికి తొలగించాలంటే కాంట్రాక్టర్ కార్మికుడు డ్యూటీకి వస్తున్నారా లేదా మానేశాడా అవన్నీ చూసి వాళ్ళకి లెటర్లు ఇచ్చిన తర్వాత మీరు తీయాలి. కానీ ఇష్టానుసారంగా తీస్తే కుదరదని చెప్పేసి ఆర్ఎల్సీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత యాజమాన్యము యూనియన్లు కాంట్రాక్టులో కలిపి సంతకం చేసిన తర్వాత మళ్ళీ 11వ తారీఖుని మీటింగ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ లోపలే ఎవరికి చెప్పా చేయకుండా 248 మంది కార్మికుల్ని ఇటు ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కానీ ఇటు హెచ్ఓడి కానీ ఇటు కాంట్రాక్టర్ కానీ ఇటు యూనియన్లు కానీ తెలియకుండా అక్రమంగా తొలగించారు. తొలగించిన వెంటనే మేము మళ్ళీ మీటింగ్ లో కూర్చున్నట్టు క్లియర్ గా చెప్పాం. ఏదైతే అక్రమంగా తొలగించారో ఆ కార్మికులు విధుల్లో తీసుకుంటేనే కానీ చర్చల్లో
సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మేము కోరేది ఒకటే, ఏదైతే 248 మందినే మీరు విధుల్లోకి తీసుకుంటేనే మేము మినిట్స్ లో సంతకం పెడతామని చెప్పన్నాం. ఆర్ఎల్సీ గారి దగ్గర మినిట్స్ లో ఒకటి మాట్లాడుకున్నాం. ఏంటని మనకు పని చెప్పేది ఎవరు? ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్. ఎవరైనా తొలగించాలన్నా లేకపోతే ఇక్కడ పని ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏంటి తెలియాలంటే ఇంజనీరింగ్ ఇన్ఛార్జే చెప్పాలి. కానీ అది ఆర్ఎల్సీ దగ్గర ఆ విధంగా పని ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ దగ్గర ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ ఎవరిని తీయని చెప్పడం జరిగింది. ఆర్ఎల్సీ గారి దగ్గర అదే మ్యాటర్ రాశాం. కానీ మరలా 2 రోజుల తర్వాత యూనియన్ పిలిచి ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కాదు ఆర్ఐఎల్ మేనేజ్మెంట్ అంటే ప్లాన్ అంతా మేనేజ్మెంట్ ఎవరైనా కార్మికులు తొలగించవచ్చని చెప్తానే మళ్ళీ రాసుకోవాలి. ఆ రాసుకొచ్చిన దాని మీద ఈ యూనియన్లో సంతకం పెట్టండి అని చెప్పేసి కదా వారం రోజుల కూడా మీటింగ్ జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా చెప్పాం ఈ 247 మంది ఎక్కించండి అప్పుడు మళ్ళీ కూర్చొని మాట్లాడతాం. దాంతో పాటు మీరు గుర్తుపెట్టుకోండి, అంటే సమ్మెకి వెళ్ళే సమయంలో మన డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టాలి. తెలియజేస్తాం ఈ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మనం నోటీస్ ఇచ్చిన తర్వాత మనకి సమయం ఉండాలి. నోటీసులు మనం సాగలేదు. ఆల్రెడీ లేబర్ కమిషనర్ గారికి చెప్పాం, ఏ ఒక్క కార్మికులను తొలగించినా ఈ 248 మందిని మీరు మళ్ళీ తీసుకోలేకపోయినా 26వ తారీఖు మీటింగ్ తర్వాత మేము ఖచ్చితంగా ఒక డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత ప్లాన్ అంతా కూడా ఒక్క కార్మికుడు కూడా లాభం. కాబట్టి మీరందరూ కూడా శాంతియుతంగా మన నిరసన ఇక్కడ తెలియజేసి, మన నిరసన ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ శాంతియుతంగా తెలియజేసి సమ్మె రూపంలో మనం ఏ ఒక్కరిని కూడా అంటే మన ఏ ఒక్క కార్మికుడు ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఏ ఒక్క కార్మికుడు వెళ్లకుండా చూసే బాధ్యత కూడా మీ కార్మికుల పైన ఉంది. ఎందుకంటే గతంలో సమ్మెలు చేసేటప్పుడు యూనియన్ నాయకులు గేట్ల దగ్గర నిలబడు మీరు మీకోసమే చేస్తున్నాం అటువంటి కార్యక్రమాలు రాకూడదు. ఈ రోజు మనకేమొచ్చి జీతం తగ్గించట్లేదు, వెల్ఫేర్ అలవెన్స్ తగ్గించట్లేదు, ఇంకోటి తగ్గించట్లేదు, మనకి తీసేస్తుంది ఉద్యోగాన్ని తీసేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ రోజు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పని చెప్తున్నారు. ఓ పక్క ఉద్యోగాలు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో BF3 గాని స్టార్ట్ అవుతే ఈ ఉన్న కార్మికులు కూడా మళ్ళీ సరిపోరు. ఎందుకంటే ఈ రోజు ఒక పక్క 1200 మంది కాంట్రాక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ VRS పేరుతో 1200 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 31వ తారీఖు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 6వ నెలసరికి సుమారు 700 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అంటే 2000 సుమారు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మరి ప్లాంట్ ఉత్పత్తి ఏ విధంగా చేయగలుగుతారు? ఓ పక్క ఉత్పత్తి పెంచాలనుకున్నాను చెప్తున్నావు, ఓ పక్క నుంచి మ్యాన్ పవర్ ఏమొచ్చి VRS పేరుతో రిటైర్ పేరుతో వెళ్ళిపోతున్నారు. ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక ఒత్తిడి పరిమాణం పెరిగింది. అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ రోజు తొలగిస్తానంటే మటుకు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా సహ్యంతో చెప్పేసరి ముక్త కంఠంగా కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఆషామాషిగా పోయేది కాదు. మీరు అనుకోవచ్చు ఏంటి సమ్మె నోటీస్ ఇచ్చాడు ఇంకా కార్మిక సంఘాలు సమ్మె ఎందుకు చేయట్లేదు మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చర్చలు జరిగే సమయంలో చర్చలు విఫలమైతే ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసరి ఈరోజు చెప్పాం. సమ్మె అనేది చివరి మన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు. మనకి మీకు చాలా మంది ఇందులో కొత్త కార్మికులు ఉన్నారు, పాత కార్మికులు చాలా మంది తెలుసు. 2005 జూన్ 1వ తారీఖున మేము సమ్మెకి దిగాం. అప్పటికి 2 నెలల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కానీ సుమారు 26 సార్లు చర్చలు జరిగాయి. 26వ సారి చర్చలు ఫెయిల్ అయితే 26వ సాయంకాలం అక్కడికక్కడే మేము కూర్చొని డేట్ నిర్ణయించి 2005 జూన్ 1 అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చేసాం. జూన్ 2 ఆ విధంగా చేస్తే జూన్ 16వ తారీఖు దాకా సమ్మె జరిగితే జూన్ 17 తెల్లవారుజామున 5 గంటలకి అగ్రిమెంట్ చేశారు 300 రూపాయలు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకంటే కార్మికులు తొలగించేస్తున్నారని ఇదేదో అవదని చెప్పేసి మీరేం భ్రమలు పెట్టుకోవద్దు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ ముందున ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయి, మీకోసం పనిచేస్తున్నాయి సంఘాలన్నీ కూడా. ఈ రోజు మేము కూడా సహనంతోనే, ఎందుకంటే ప్లాంట్ పరిస్థితి మనకు కూడా తెలుసు. 4 నెలల జీతాలు లేకపోయినా ప్లాంట్ ఉత్పత్తి సమంగా లేదని చెప్పేసి నష్టాల్లో ఉందని చెప్పేసి మనమే కాంట్రాక్ట్ కార్మికులు
కార్మికులమే 4 నెలల జీతాలు లేకపోయినా అప్పులు చేసుకునే సరే ఈ కంపెనీ కోసం పనిచేసాం. అటువంటిది మనం తొలగిస్తారంటే పరిస్థితి ఈ రోజు 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన అక్రమంగా తొలగిస్తే ఏ ఒక్క కంపెనీ అయినా సరే మనకు ఉద్యోగం ఇస్తారా? ఉన్నటువంటి మన సెటిల్ అయిపోయినా పర్లేదు. ఈ రోజు మన కాంట్రాక్ట్ కార్మికులందరూ పిల్లలతో చిన్న పిల్లలతో అందరం కూడా ఉన్నాం. అటువంటిది కూడా ఆలోచించకుండా ఎంత అన్యాయం అంటే 18,000 20,000 వచ్చే జీతాలు మన మీద ప్రతాపం చూపెడతారని అర్థం అవట్లేదు. ఎవరో లక్షల జీతాలు ఇచ్చిన వాళ్ళ మీద ప్రతాపం చూపించుకోండి, మీరు మాలాంటి చిన్నల మీద ఎందుకు ప్రతాపం చూపెడతారని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రతాపం ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, మనం 4,200 మంది చేస్తానంటే ఒకేసారి మనం సమ్మె నోటీస్ ఇవ్వకుండా మనం ముట్టడి చేస్తే మళ్ళీ రాత్రి చేశారు. కానీ ఇది అటువంటి కాకుండా ఎందుకంటే ఒక్కరితో తేలేదు కాదని సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడి సమ్మె నోటీస్ ఇచ్చాం. మీరందరూ కూడా ఇంకొకసారి చెప్తున్నాం, సమ్మెకి అన్ని డిపార్ట్మెంట్లో చెప్పి 26వ తారీఖు తర్వాత మేము ఖచ్చితంగా ఈ లోపల కానీ చర్చలు కానీ ఫెయిల్ అయితే ఈ 248 మంది కూడా బాధపడవసరం లేదు. కొత్త లిస్టులు తయారవుతున్నాయని చెప్పేసరి రకరకాలు రోమర్లు వచ్చిన దానికి ఏమీ కూడా భయపడవసరం లేదు. ఎంత మందిని వాళ్ళు గేట్ పాస్ రాకపోయినా సరే 26వ తారీఖు సమావేశంలో కానీ తీసిన ప్రతి ఒక్కరిని కానీ చేసుకోలేని పక్షాన 26వ తారీఖున మేము సమ్మెదారులకు సైరన్ మోగిస్తాం. సిద్ధంగా ఉండి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మిత్రులారా, పోయిన నెలలో ఈడీ వర్క్స్ ముట్టడికి పిలిపించాం మనం. ఆ రోజు ఇదే పోలీసు వారు మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందువల్లంటే మేనేజ్మెంట్ చెప్పారు పోలీసు వాళ్ళకి, ఈ కార్మిక సంఘాలకి పని పాట లేదు, వీళ్ళకేమీ పని పాట లేకనే సంఘాలు పిలిపిస్తున్నాయి, మేము ఎవరిని తీయడం లేదు, 2,400 తీయట్లేదు. అందుకని ఈ టైంలో మీరు కనుక ధర్నాలు ముట్టళ్ళు చేస్తే మొన్ననే 11,400 కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి మీరెవరూ కూడా ఈ పోరాటం చేయకూడదని చెప్పేసి మేనేజ్మెంట్ వారు పోలీసు వారికి చెప్పారు. మన పోలీసు వారు నమ్మారు. మేము చెప్పాం, అయ్యా వీళ్ళు అబద్ధాలు చెప్తే ఉన్నారు, అది తప్పండి అని మేము చెప్పాం. ససేమలా ఒప్పుకోలేదు. ఈడీ వర్క్స్ ముట్టడి చేస్తే కేసులు పెడతామని చెప్పారు. ఆ రోజు పోలీసు వారికి మనం టైం ఇచ్చాం. సరే, మీ మాటలు గౌరవించి ఈ ముట్టడి కార్యక్రమాన్ని ఉపసంహరిస్తున్నామని చెప్పేసి మనం చెప్పాం. 10 రోజులు కూడా గడవలేదు, పట్టి మరి 10 రోజులు గడవలేదు. యాజమాన్యం వెనక్కిపోయింది. పోలీసు వారికి అర్థమైంది, ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇచ్చారంటే ధన్యవాదాలు పోలీసు వారికి. మా ఆవేదనని, మా ఆక్రందాన్ని మీరు అర్థం చేసుకున్నారు. కానీ అర్థం చేసుకోవాలంటే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. ఇది మా బాధ. కేంద్ర బీజేపీ పెద్దలు చెప్తా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ లో 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీయాలంట. ఈ నెలాఖరికి 1,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీస్తే మొన్న మనకి ఇచ్చిన ప్యాకేజీలో 1,300 కోట్ల రూపాయలు ఇస్తారట. అంటే మనకి ఇచ్చిన ప్యాకేజీ మనల్ని పనులు తీయడానిక, మనం బాగు చేయడానికి చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఇక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మాలాభిషేకాలు చేసుకున్నారు, పూలు చల్లుకున్నారు, దండలు మార్చుకున్నారు, ఆహా ఓహో అన్నారు. మేము ఈ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు ఇచ్చాం. ఇది మా ఘనతే. స్టీల్ ప్లాంట్ బాగు చేస్తాం, పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి ఈ నాయకులందరూ చెప్పారు. చాలా సంతోషం. మనకు కూడా కావాల్సింది అదే. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? ప్యాకేజీ
అదేదో స్వామి చెప్పినట్టు కొండనాడికి మందేయమంటే ఉన్నాడు కలగడం. అలా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పేసి ఆ ప్యాకేజీలో ఒక కండిషన్ పెట్టాడు. ఈ ప్యాకేజీ మోసమా కాదు? మోసమా కాదు? మంచి మోసం. మరి ప్యాకేజీ ఎందుకు ఇచ్చారండి? ప్యాకేజీ ఇచ్చింది మన జీతభత్యాల కోసం కాదు, పర్మనెంట్ ఎంప్లాయ్ జీతభత్యాల కోసం కాదు, అధికారుల జీతభత్యాల కోసం కాదు. మరి దేనికి ఇచ్చారండి? ట్యాంకర్ కట్టారు, ఈఎస్టీ కట్టారు. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసేస్తున్నారు. ఇప్పుడు అలా ఎందుకు ఇచ్చారయ్యా అంటే స్టీల్ ప్లాంట్ అప్పుల్ని తగ్గించి చూపించకపోతే ఈ స్టీల్ ప్లాంట్ కొనేవాడు రాదురా బాబు, అందుకే మేము ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సిగ్గు సిగ్గు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి. మీరు ఇచ్చింది మీ అప్పుల్ని ఇచ్చేసి ప్రైవేట్ వాడికి స్టీల్ ప్లాంట్ అమ్మడానిక, మా కార్మికులు బాగు చేయడానికి అని చెప్పేసి మనం ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు పరిస్థితి ఏంటి? రోజుకి ఒక విధంగా కాంట్రాక్టర్లు బెదిరిస్తా ఉన్నారు. మీరందరూ పేర్లు రాసివ్వండి, ఎంతమందిని తీయాలో మీరే పేర్లు రాసివ్వండి అని చెప్పేసి కాంట్రాక్టర్లు అడుగుతా ఉన్నారు. కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మేము కనుక పేర్లు ఇస్తే మమ్మల్ని తొందర కార్మికులు మేము ఇవ్వము అని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్పే పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు అందుకని వాళ్ళే సొంతంగా బయోమెట్రిక్ లో పేర్లు అనేవి తీసేస్తారు. తీసేసి వాళ్ళందరినీ పనిలో పెడతామన్నారు. ఆ పని కూడా చేయడం లేదు. లేబర్ కమిషనర్ గారు ఒప్పుకున్నారు పెడతామని, దాని నుంచి వెనక్కిపోయారు. అందుకని ఈ రోజు మనకున్నటువంటి మన ముందున్నటువంటి మార్గం ఏంటి? పోరాటమే కాదు, పోరాటమే కాదు. అందుకనే మిత్రులారా, రేపు ఆదివారం రాజవాక నుండి కోరమనపాలెం వరకు ఓ మహా పాదయాత్రకి కార్మిక సంఘాలన్నీ పిలిపించినాయి. ఆ పాదయాత్రలో పాల్గొని కేంద్ర బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి ఖబర్దార్ నేతలారా, మా జోలికి వస్తే ఈ ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇందాక రవి గారు చెప్పారు, సమ్మె మన చివరి ఆయుధం. సమ్మె మనకు సరదా కాదు, సమ్మె మనకు సరదా కాదు. అలాగని సమ్మెని మనకు కొత్త కూడా కాదు. 2005లో 16 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఈ కార్మికులు మొదలని చెప్పేసి అందుకని ఇప్పటికైనా సరే కేంద్ర బీజేపీ పెద్దలు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు బీజేపీ పెద్దలతో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికుల జోలికి రావద్దని చెప్పాలని చెప్పేసి మా అందరి తరఫున ఈ కూటమి నాయకులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, నిన్న ఒక మొక్క ముగిస్తాను. నిన్న అసెంబ్లీలో జనసేన నాయకులు శ్రీనివాసరావు గారు మాట్లాడారు. చాలా సంతోషం. కానీ అన్ని విషయాలు చెప్పారు ఆయన, కార్మికుల విషయం మాత్రం చెప్పలేదు. అన్ని చెప్పాడు. ఈ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ విషయం ఆయన మాట్లాడలేదు. అలాగే ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు, వాళ్ళు ఎందుకు మాట్లాడు? వాళ్ళకు కూడా మనం ఓట్లు వేసాం కదా. ఇక్కడ ఎమ్మెల్యే గారికి 95,000 ఓట్లు మెజార్టీ ఇచ్చాం కదా. అయ్యా, మా బాధలు మీరు చూడండి, మీరే మాకు దిక్కు, మీరు కలుగు చేసుకొని మా కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా అందరి తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ, రేపు రానున్న రోజుల్లో కార్మిక సంఘాలు ఏ పిలుపైతే ఇస్తాయో ఆ పిలుపులో ప్రతి ఒక్క కార్మికుడు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని జయప్రదం చేసి మన ఉపాధిని కాపాడుకోవడం కోసం మన అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అధ్యక్షుడు రావణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త పూట కోసం స్టీల్ ప్లాంట్ అడుగు పెట్టి పని చేసుకుంటుంటే ఈ మేనేజ్మెంట్ మనల్ని ఇంటి దగ్గర కూర్చోండి, మీకేం ఇబ్బంది
లేదని చెప్పి మనల్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది. మనం శుభ్రంగా పని చేసుకుంటామని మనం అనుకుంటే మీకు పని లేదు, మీకు ఇయ్యేసే లేదు, మీకు జీతాలు లేవు. మీరు మా మీద యుద్ధానికి రండి, మీరు మాకు యుద్ధం చేసి మమ్మల్ని ఉత్సాహపరచండి, మేము స్టీల్ ప్లాంట్ ని అమ్మేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. స్టీల్ ప్లాంట్ లో మనకి ప్రొడక్షన్ కావాలా, స్టీల్ ప్లాంట్ కార్మికులు తొలగించడం కావాలా? ఈరోజు మేనేజ్మెంట్ విఆర్ ఇచ్చి ఎంప్లాయీలు 1100 మంది వెళ్ళిపోతే రిటైర్ అయ్యి మరో 1100 మంది వెళ్ళిపోతున్నారు. మొత్తం 2000 మంది ఎంప్లాయీలు వెళ్ళిపోతుంటే ఈ రోజు మేనేజ్మెంట్ కార్మికులు తొలగించే ప్రయత్నం చేస్తుంది. అంటే మనం ఈ రోజు ప్రశ్నించడం ఏంటంటే, ఇంతమంది బయటికి వెళ్ళిపోతుంటే కార్మికులు తొలగిస్తే నువ్వు స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ప్రొడక్షన్ తీసి లాభాలు బాటు పట్టిస్తారని మాకైతే అర్థం అవడం లేదు. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ చేత కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటో, మీరు ఒకసారి చదువుకున్న విజ్ఞానం ఉంది కాబట్టి, మీరు స్టీల్ ప్లాంట్ నడిపిస్తామని ఆలోచన ఉన్నది కాబట్టి మీరు కూర్చున్న సీట్లలో నుండి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా లాభాల్లోకి తీసుకెళ్లాలో ఆలోచించాలి తప్ప స్టీల్ ప్లాంట్ లో కార్మికుడిని తొలగించి ఆ ఆకలి బాధతో చంపేయాలని మీరు ఆలోచించొద్దని దయచేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రోజు కార్మికుల్ని భయాందోళన చేస్తున్నాం. అదే కాకుండా కార్మిక నాయకుల్ని మాట్లాడితే రూముల్లో బంధించి వీళ్ళు కూడా ఎందుకు మీరు భయపడుతున్నారని మమ్మల్ని కార్మికులు అడగలేదు, మేము భయపడలేదు. కార్మికులు భయపడే ప్రయత్నాలు చేసినా మేము భయపడకుండా ధర్నాలు చేస్తున్నాం. మీరు నాయకుల మాట వినాలి, నాయకుల పిలుపునికి మీరు రావాలి. ఎందుచేతంటే మొన్న హెచ్ఎంఎస్ అధ్యక్షులైనటువంటి గురుకుట అప్పారావు గారు ఇక్కడ ఉన్న సీఎం గారిని ప్రశ్నించారని చెప్పి డ్యూటీ ఆపేయడం జరిగింది. డ్యూటీలు ఆపేసిన 20,000 జీతం కోసం స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టిన కార్మికుల శ్రేయస్సు కోసం మా జీతాలు పోయినా, మా ఉద్యోగాలు పోయినా, మా బతుకులు పోయినా కార్మికుల కోసం పోరాడతామని అలాగే 23వ తారీఖున పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రకి మన అందరం కూడా రావాలి. ఎవరు మమ్మల్ని పిలవలేదు, మా యూనియన్ పిలవలేదు, మా పార్టీ పిలవలేదు, మా వ్యక్తులు పిలవలేదని
మేమైతే రోజు సాయంత్రం పట్టుకెళ్ళి మా పిల్లలు చాలీ చాలా చేద్దాంతో ఈ కూలి పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తే ఎంతో మంది భార్య పిల్లలు ఏడుస్తాం. ఆ ఉసురు మీకు తగలదా ఈ మేనేజ్మెంట్ వారికి? కాబట్టి ఒకే ఉన్నారు. కార్మికులు ఎవరో కూడా అదే పద్ధతులు కార్మిక సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపుడికి కార్మిక సంఘాల నాయకులు అయితే చాలా బెదిరింపు చేస్తారు. అయినా కార్మిక సంఘాల నాయకులందరూ మీ పక్కనే నిలబడ్డారు. బయోమెట్రిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయోమెట్రిక్ అవాయిడ్ చేసిన రోజే మన బతుకులు బాగుపడతాయి. అంతవరకు కూడా మనం ఎవరైనా చేయలేరు. కాబట్టి కార్మిక సంఘాల నాయకులు ఏ పిలుపునిచ్చినా కార్మికులందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ. చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్మికులంతా కూడా, చాలా మంది వచ్చారు. అందరికీ కూడా నా యొక్క మరీ ధన్యవాదాలు. మిత్రులారా, మీ ఓపికను చూస్తే నాకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది. మనం సమ్మె చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం అనిపిస్తుంది. నాకు 100% అనిపిస్తుంది. మీ ఓపికకి మీ యొక్క సంసిద్ధతకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ ఉద్యోగాలు పోతున్నాయి, అది మీకు తెలియట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మా అబ్బారావు గారు చెప్పినట్టు మీ సంసిద్ధులు నిజంగా మా దోహం. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. సాయంత్రం 5 గంటల గంటల కాపలా కాయాలి, 9 గంటల ఇంటి కోసం చంపేసుకోవాలి. యూనియన్ నాయకులు మాత్రం మన విశ్వాసం మాట్లాడాలి. ఈవెన్ వారు క్షమించండి, ఎందుకంటే మీరు చాలా మంది బాధ అనిపించవచ్చు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 5 నిమిషాలు మీ బ్రతుకు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీకోసం నిలబడలేకపోతే మీరేం సాధించగలుగుతారు? మీ బతుకులు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎవరు పోరాడగలరు? పోరాటం అంటే ఎవరిది? పోరాటం మీది, బ్రతుకులు మీది, మనవి, మనందరివి. మన జీవితాలన్నీ రోడ్డు పడతాయి రేపొద్దుననే విషయం మీరు త్రోలో ఉంచుకుంటే, కార్మిక సంఘాల నాయకులు ఇచ్చే పిలుపులుగా మీరు అందరూ కదిలి వస్తే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనంలో ఉంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులకు ముందుకు రండి. 23వ తరగతి బాధ్యతలు ప్రతి ఒక్కరు పాల్గొనాలని థ్యాంక్ యూ. అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులకి, వేదిక మీద ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గత ముందు మరి నాయకులందరూ వివరంగా చెప్పారు. ఆ స్టాండ్ ఒకటే. ఈ దఫాలుగా మీటింగ్ అయినా, ఆర్ఎల్సీ మీటింగ్ అయినా, ఏదైతే 240 మంది తీసేశారో వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలి. బయటనున్న కార్మికులు కూడా 644 మంది బయట ఉన్నారు. వాళ్ళకి కూడా టెండర్లు పిలిచి విధుల్లోకి తీసుకోవాలి. మూడో పాయింట్, ఏ ఒక్కరికి కూడా మెడికల్ పెట్టకన్నా ముందు ఇక్కడ ఎక్కడి నుంచో మనం పని చేస్తున్నాం. మనకి ఏదో ఒక కోకోకోలా 20 సంవత్సరాలు జాయిన్ అయినాడు, ఈ రోజు ఏదో డబ్బు రాకుండా ఉండడు, ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. కానీ ఇక్కడే పని చేస్తూ ఇక్కడే ఉంటూ మనకి మెడికల్ పిలుస్తున్నారంటే ఇది దౌర్భాగ్యం అని మనం తెలియజేస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయో ప్రతి ఒక్కరు